అమ్మా, ఈరోజు మనము హై నెక్ బ్లౌజ్ అనమాట. ఇది హై నెక్ బ్లౌజ్ అని మనము షార్ట్ బ్లౌజ్గా తయారు చేయటం ఎట్లా ఆల్టరేషన్ అనమాట. అది చూపిస్తాను చూడండి. ఎలా కట్ చేయాలి, ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇది హై నెక్ ఉన్నది కదా, దీన్ని షార్ట్ నెక్ తీయాలంటే ఫస్ట్ మనం స్లీవ్స్ తీసేస్తే మనకి తీసేయడానికి బాగుంటుంది అన్నమాట. ఓకేనా? ఇలా పెట్టేసేసి ఈ స్లీవ్ ఎంత ఉందో అలాగే స్లీవ్ని ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని లెంత్ ఎంత ఉన్నది మార్క్ పెట్టేసుకోండి. స్టిచ్చింగ్ కోసము కొంచెం పెట్టేసేయండి. ఈ సైడ్కి లోపల ఖర్చు ఉన్నది కదా, ఆ ఖర్చు వచ్చేస్తుంది అన్నమాట. ఇలా పెట్టేసేసి ఎక్స్ట్రాని పైకి పెట్టండి, లోపలిని కిందకి పెట్టేసేయండి. 1/2 ఇంచుని దీన్ని ఇలా పెట్టేసి కట్ చేసుకోండి. ఈ స్లీవ్స్ వచ్చేసాయి. ఉల్టా తిప్పేసుకున్న తర్వాత ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ తిప్పేసేయాలి. ఇవి ఇన్ని కుట్లు ఉన్నాయి. మీరు మటుకు అలా గట్టిగా లాగద్దు, లాగితే చినిగిపోతుంది. అదేంటంటే టెక్నిక్గా లాగాలన్నమాట. చిన్నగా పట్టుకొని టెక్నిక్గా లాగాలి. ఇక్కడ ఎక్కువ లేయర్స్ ఉంది కదా దారము, అందుకని ఇక్కడ రాదు, స్టార్టింగ్లో వస్తుంది. నెమ్మదిగా ఇప్పేసేయాలి. అయిపోయింది కదా, నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీయాలన్నమాట. ఈ బ్యాక్ పార్ట్ ఇలా ఉంది కదమ్మా, దీన్ని ఒకసారి వేస్ట్ చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఇంతవరకు అయితే సరిపోతుంది వేస్ట్. నెక్స్ట్ లెంత్ చూడండి, ఇంత అయితే చాలు అనమాట. మనకి ఇంతవరకు అయితే చాలు. అందుకని దీన్ని కట్ చేసేద్దాం. షోల్డరు కటింగ్ చేసేస్తే మనకి ఎంత కావాలో అంత వస్తుంది. నాకు తీసేసాము కదా, ఇక్కడ ఆర్మ్స్ దగ్గర నుంచి కింద వరకు కూడా కుట్లు ఇప్పేసేయాలి. ఎందుకంటే మనకి చాలాలి కదా, లోపల ఖర్చు కూడా రావాలి కదా. అలా రావడానికి ఇట్లా పట్టేసి చిన్నగా ఇట్లంటే దారాలు తెగిపోతాయి అన్నమాట. ఇక్కడ మటుకు చిన్నగా ఇప్పాలి. గట్టిగా లాగామంటే రాదు. ఒక లైన్ అంటే వస్తుంది. ఇది 3 లైన్స్ ఉన్నాయి. ఇదిగో చూడండి, 3 లైన్స్ ఉన్నాయి. 3 లైన్స్ కూడా మనం లాగే పద్ధతిలో లాగితే మనకి వస్తుంది. ఇట్లా లూజ్గా ఇట్లా పట్టుకొని గట్టిగా ఇట్లా పట్టుకొని ఇట్లా. ఓకేనా? దీన్ని ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. చుట్టూ తీసేసాము. తీసిన తర్వాత దీన్ని ఈ బ్యాక్ లాగా ఎలా తీస్తుందో చూడండి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని, ఈ ఫోల్డింగ్ కరెక్ట్ ఉండాలి. ఇలా పెట్టేసేసి ఎంతవరకు వచ్చిందో చూడండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ పోను కట్ చేసుకోండి. ఇలా పెట్టేసి ఇదన్నమాట ఆర్మ్స్ చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా వచ్చేసింది. చూసింది కదా, నెక్ వచ్చేసింది, ఆర్మ్స్ వచ్చేసింది. ఇంకా ఈ సైడ్ ఉన్నదనుకోండి, ఈ సైడ్ మనకి ఎలాగో స్టిచ్చింగ్కి వచ్చేస్తుంది. నెక్ కట్ చేద్దాం. ఇదన్నమాట. కుట్టు లాగేసేస్తే అయిపోతుంది, మనకి వచ్చేస్తుంది. ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసింది. స్లీవ్స్ వచ్చాయి. ఇంకా ఫ్రంట్ పార్ట్ ఉంది. ఫ్రంట్ పార్ట్ తీసేద్దాం. ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకొని ఆల్రెడీ మనకి స్టిచ్చింగ్ అంతా అయిపోయిన దాన్ని మనము ఫ్రంట్ తీస్తున్నాం అన్నమాట. ఇలా పెట్టేసేయండి. నెక్ ఫోల్డింగ్ ఉన్నది కదా, ఆ ఫోల్డింగ్ నెక్ పట్టీనే మనకి సరిపోతుంది. ఇట్లా పెట్టేసి ఇక్కడ వరకు ఇదైతే సరిపోతుంది. నెక్ డీప్
ఈ ఎక్స్ట్రా ఉన్ని మనం కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు. ఈ నెక్ పట్టీ ఉందన్నమాట, ఈ పట్టీ ఇలాగే ఉండిపోతుంది, పట్టీ తీసే పనే లేదు. ఇప్పుడు బ్యాక్ వచ్చేసింది, ఇది ఫ్రంట్ వచ్చేసింది, బ్యాక్ వచ్చేసింది, ఇది బ్యాక్, ఫ్రంట్ బ్యాక్ అండ్ స్లీవ్స్ కూడా వచ్చేసాయి. ఈ పీసెస్ నెక్ పట్టీకి మనకి ఒక్కదానికి ఉంటే చాలన్నమాట. నెక్ పట్టీ ఒకటి వేసేస్తే బ్యాక్ పార్ట్న సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అర్థమైంది కదమ్మా మీరు. ఇలాగే ఆల్టరేషన్ ఇవి మన నెక్ని బట్టి మార్చుకోవడానికి కూడా ఉంటుంది అన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ నెక్స్ట్ పార్ట్ 2లో చూపిస్తాను అనమాట. అప్పుడు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. మీకు ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా కావాలి అన్నా కూడా మీరు చెప్పేసేయండి. ఓకేనా, బాయ్.